100 మంది యవనస్తుల్లో 80 మెంబర్స్ రాసేది ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా, నా మ్యారేజ్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలాగా, నా కెరియర్లో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలాగా. ఇదే క్వశ్చన్ ఉంటుంది, దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా. మీలో ఎవరికైనా డౌట్ ఉందా? దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? ఇది చెయ్యాలా వద్దా దేవా, ఇక్కడికి వెళ్ళాలా వద్దా దేవా, ఇది వివాహం చేసుకోవాలా లేదా దేవా, పలానా ఊరు వెళ్ళనా లేదా, పలానా బిజినెస్ పెట్టనా లేదా, నా కుటుంబ సంగతి ఏంటి, అన్నీ మనం దేవుని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ సౌలుతో సమూయేలు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీకు మంచిదని తోచిన దానిని చేయము. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా? దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ నిర్ణయం కూడా తప్పు నిర్ణయం తీసుకో. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి యూ విల్ నెవర్ మేక్ ఎ రాంగ్ డెసిషన్. ఆయన నీలో ఉండి ప్రతి నిర్ణయం తీసుకునేలాగా చేస్తాడు.